వరకు మోర్ దాన్ 10,500 సర్జరీలు చేస్తున్నాను. అన్ని రకాల గుండెకు సంబంధించిన సర్జరీలు చేస్తూ ఉంటాను. వాటిల్లో మెయిన్గా బైపాస్ ఆపరేషన్ ఒకటి. అది ఎలా ఉన్నా కార్డియోపల్మనరీ బైపాస్ మెషిన్ అనేది ఒకటి ఉండేది, ఓపెన్ హార్ట్ సర్జరీ. ఈరోజు మనం ఈ మీటింగ్ పెట్టవలసినటువంటి రీజన్ అనేది ఒకటి ఉంది. కాంప్లెక్స్ 2-3 సార్లు నా దగ్గర రావడంతో సరే ఏమన్నా కానీ చేద్దాము, చేసి మంచిగా చేసి పంపిద్దామని ఒక బేసిక్ పంపించేశాను. సరే నెక్స్ట్ మంత్ చూద్దాం, ఆ తర్వాత చూద్దాం, ఇంక 15 రోజుల తర్వాత రండి అని చెప్పేసి. సరే ఇంకా ఆయన ఆ విధంగా 4 సార్లు రావడంతో 30%లోనే ఉంది. యూజువల్గా అబో 60% ఉంటుంది, అటువంటిది 30% దాంట్లోనే ఉంది. ఆ తర్వాత వైబిలిటీ స్టడీస్ అంటారు. ఈ వైబిలిటీ స్టడీస్ చేస్తే ఎక్కువ ఏరియా, సో ఈ విధంగా ఉంది కాబట్టి మనకి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకు చేయాలన్నా వద్దా అని చెప్పి మొదట్లో కొంచెం సందిగ్ధం అయింది. కాబట్టి ఏ సర్జరీలైనా సరే మనం చేసే కాన్ఫిడెన్స్, మనం బేసిక్గా ఎక్స్పీరియన్స్ కావాలి. గుండె ఆపరేషన్స్లో ఎవరో జూనియర్ ఎక్స్పీరియన్స్ లేకుండా చేస్తే ఎక్కువగా కాంప్లికేషన్ వస్తూ ఉంటాయి. నాకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ అటువంటిది, అది గర్వంగా చెప్పగలను నేను దాని గురించి. కాబట్టి ఏ బైపాస్ ఆపరేషన్ అయినా ఎటువంటి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పునర్జన్మనిచ్చిన మన వెంగళరెడ్డి సార్కు ప్రత్యేక ధన్యవాదాలు యశోద నాకు అంతకుముందు ఎక్స్పీరియన్స్ అయితే లేదు, కానీ అక్కడికి వెళ్ళడం జరిగింది. అతను క్రిటికల్ ఉన్నా పర్వాలేదు, వెంగళరెడ్డి సార్ బాగా చూస్తారు, సార్ ఎక్స్పీరియన్స్ బాగుందని నెట్లో కూడా చూస్తే సార్ 100% సక్సెస్ వచ్చింది. ఉన్నందుకు ఇంకా సార్ ముందే చెప్పాడు, కొంచెం క్రిటికల్ ఉంది, భయపడకు, మీరు ధైర్యంగా ఉంటే హార్ట్స్లో వెయిన్స్ కూడా బాగున్నాయి, అక్కడ ఆపరేషన్ చేస్తే సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పినారు. అదొక్కటి నా మైండ్లో ఉన్నది, ఆ ఒక్క కాన్ఫిడెన్స్ ఉన్నది. నేను బతుకుతాలే, నాకేం కాదు. ఆ కాన్ఫిడెన్స్ మీద సార్ వెంబడి ఉన్నారు. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ధైర్యంగానే ఉండి ఇంక ఏదైనా కానీ చేయించుకుంటే బాగుంటుంది. ఇక యశోద మీద ఇక్కడ ముంబైలో నా పార్ట్నర్ ఉంటాడు, బిజినెస్ పార్ట్నర్, అతను కూడా చెక్ చేస్తే సార్ది పేరు బాగుంది, ధైర్యంగా వెళ్ళిపోన్నాడు. ఇవన్నీ కలగలిపి అక్కడికి వెళ్ళిన తర్వాత సార్ మీద ఒక నమ్మకంతోనే వెళ్ళినాం. సార్ చేతివాటం బాగుంది, నాకైతే పునర్జన్మనిచ్చి. చాలామంది అన్నారు, మీ సార్ కూడా మీకు అయింది అంత ఈజీ ఆపరేషన్ కాదు అది. ఇప్పుడు ఇంతకుముందు ఈ ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు కూడా అక్కడ, కానీ ఒక నెల తర్వాత నేను లేచి బయట తిరగడం స్టార్ట్ చేశాను. దేవుని దయ వల్ల అన్నీ మంచిగా జరిగినాయి. ఈ సార్కి దేవుడు ఇంకా బాగా ఇది ఇచ్చి, ఇంకా నాలాంటి ఇబ్బందికరమైన పేషెంట్లు ఏం తెలియజేస్తున్నా. టోటల్ యశోద టీం మొత్తాన్ని ఈ ప్రెస్ మీట్లో నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అక్కడ నా ఫ్రెండు కోదండరాం లేకపోతే యశోదకి వెళ్ళేవాడిని కాదు. అయితే నిమ్స్ చెప్పింది ఫస్ట్, తర్వాత కిమ్స్ అన్నారు, 2 అపోలో కూడా చెప్పారు. కానీ ఇంకా మా మిత్రుల వల్ల యశోద మొదటి నుంచి కొంచెం నాకు మైండ్లో తీసుకుపోవాలని థాట్ వచ్చింది, కానీ తీసుకురాలేకపోయాను. అందులో మా అమ్మని కోల్పోయినాను. అందుకనే యశోద ట్రీట్మెంట్ చాలా టాప్ ఉంటుంది. ఎందుకంటే అది అయిన వాళ్ళకే తెలుస్తుంది. ఒక్క రోజు కూడా నాలాంటి ఇంకా ఎంతో మందికి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా ఫ్యామిలీ తరఫున, మా మిత్రులందరి తరఫున సార్కు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. 14 ఇయర్స్ నుంచి షుగర్ ఉంది, షుగర్ బీపీ 2 ఉన్నాయి. అయితే అందులో నేను యాక్టివ్గానే ఉంటుండే, కానీ సడన్గా ఒకరోజు రాత్రిపూట కొంచెం పై తిరిగినట్లే కొంచెం తిమ్మిరిలాగా వచ్చింది, 1 నిమిషం పాటు. ఆ రోజే 1 గంట లోపల 2 సార్లు వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ 2 టైమ్స్